పీకే న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. అదుపు తప్పిన కళ్యాణదుర్గం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు భయాందోళనలో విద్యార్థులు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఏపీ 29Z2438 కళ్యాణదుర్గం నుంచి గంగవరంకు వెళ్తుండగా డ్రైవర్ నిర్లక్ష్యంతో పూర్తిగా అదుపు తప్పినట్లు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైవర్ తీరును గమనించిన విద్యార్థులు విద్యార్థి సంఘాల నాయకులకు సమాచారం ఇవ్వగా హుటాహుటిన ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు అక్కడకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. డ్రైవర్ను వివరాలు అడగగా పొంతన లేని సమాధానాలు చెప్తుండటంతో బస్సును పక్కనే ఆపి విద్యార్థులతో బైఠాయించారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండి బస్సును నడుపుతున్నాడని విద్యార్థులు వాపోయారు. డిపో మేనేజర్ చొరవ తీసుకుని బస్సు డ్రైవర్ను వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థులు మరియు విద్యార్థి సంఘాల నాయకులు కోరారు. విద్యార్థులందరూ దాదాపు 30 నుంచి 60 మంది విద్యార్థులుంటే ప్రతి ఒక్కరు ఏదోబడి భయాందోళనకు గురయ్యి అమ్మాయిలు దాదాపు బయట దిగి ఏడ్చుకుంటూ కూర్చున్నారు. ఏం మా సమస్య అని అడిగితే వాళ్ళు వచ్చి అన్న మేము ఎక్కమన్నా ఆయన ఇష్టానుసారం తోలుతున్నాడు, అక్కడ బైపాస్ లోనే జస్ట్ మిస్ అన్న కార్ యాక్సిడెంట్ అవుతుండే, ఇక్కడికి వచ్చినాము జస్ట్ మిస్ బస్సు కింద పడేది అని చెప్తున్నారు ఇవాళ అమ్మాయిలు అయితే. అటువంటి ఆయన డ్రైవర్ నేనా నీ సమస్య అన్నా అని అడిగితే నేను డ్రైవర్ కాదు, మీ డిఎం నంబర్ అంటే నాతో డిఎం నంబర్ లేదంటాడు, నీ లైసెన్స్ చూపి అంటే నాతో లైసెన్స్ లేదంటాడు, నీ జాబ్ కార్డు చూపి అంటే నాతో జాబ్ కార్డు కూడా లేదా అంటాడు. మరి ఆయన బస్సు దొంగతనంగా వేసుకొచ్చాడా లేదంటే డిపో మేనేజర్ ఆయన బస్సు ఇలా ఇచ్చాడని ఇవాళ ఈఆర్ఏ సంబంధించి అడుగుతున్నాము. ఇటువంటి సంఘటనలు ఇంకా జరగకూడదనేసి ఇవాళ విద్యార్థి ఐక్య సంఘాలు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ ధర్నా చేయడం అనేది జరిగింది. ఇంతటితో ఇక్కడ చెల్లించి డిపో మేనేజర్ గారు వచ్చి పరిష్కరించి ఆయన్ని సస్పెండ్ చేయకపోతే ఐక్య విద్యార్థి సంఘాలుగా డిపోని ముట్టడిస్తామని తెలియజేస్తున్నాను. నా పేరు వంశీ, నేను ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అయితే కళ్యాణదుర్గం నుంచి వెలుగుప్పకి వచ్చే బస్సు అది ఒక బడి బస్సు. అయితే ఆ బడి బస్సులో ప్యాసింజర్ని తోలుకుంటూ ఇష్టానుసారంగా బస్సు నాదే అని చెప్తూ డ్రైవర్ ఇష్టానుసారంగా తోలుకుంటూ ఉంటే విద్యార్థులు ప్రధాన రహదారిలో ఇష్టానుసారంగా తిప్పుతున్నప్పుడు ఆ పక్షంలో డ్రైవర్ని పోయి అడిగితే ఆ డ్రైవర్ ఏమన్నాడు, నా ఇష్టం, మీకేమన్నా జరిగిందా నేను చెప్పండి, నాకు చెప్పండి, నేను కట్టిస్తా అని చెప్పి వ్యవహరిస్తున్నాడు. అయితే ఈరోజు ఈ చిన్నదానికే ఇది చేసినాడు. కళ్యాణదుర్గం నుంచి బెలుగుప్ప పోయి వేలాది మంది విద్యార్థులు ఉంటారు. అయితే ఈడ దాదాపు 30 నుంచి 60 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థులకి ఏమైనా జరిగితే ఎవరు కట్టిస్తారని అడిగితే నేను డ్రైవర్ని కాదు, నాకేం తెలియదు, నేను డ్రైవర్ని కాదు, నా దగ్గర లైసెన్స్ లేదు, అన్ని ఆర్టీసీ దగ్గర ఉన్నాయి, నాకు డిఎం ఎవరో కూడా తెలియదు అని చెప్పేసి ఆయన అడ్డదడ్డంగా వ్యవహరిస్తున్నది జరుగుతుంది. అయితే ఈరోజు డిఎం గారు మీరు ఎవరో తెలియకోకున్నట్టు బస్సు ఇచ్చినారా లేకపోతే ఆయన దొంగతనంగా బస్సు వేసుకొచ్చినాడా అని చెప్పేసి డిపోలో నుంచి మేము అడుగుతా ఉన్నాం. అయితే విద్యార్థి సంఘాలు ఐక్య విద్యార్థి సంఘంగా కలిపి ఈరోజు చాపిరి దొడగట్ట రహదారి మధ్యలో బస్సు ఆపి దాదాపు గంట సేపు అయ్యి వస్తున్నా కూడా మేము ఫోన్ చేసినా కూడా మా ఫోన్లకి మీరు సమాధానం ఇవ్వలేని పరిస్థితి. అంతేకాదని చెప్పేసి మీ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి మీ డిఎం నెంబర్ ఇవ్వండి, మీ డిఎం దగ్గర మాట్లాడదామని చెప్పి అడిగితే నేను డ్రైవర్ని కాదు, నా దగ్గర డిఎం నెంబర్ లేదు, నా దగ్గర లైసెన్స్ లేదని చెప్పి ఆయన తప్పుడు మాటలన్నీ చెప్తున్నాడు. వెంటనే ఆయన్ని దృష్టిలో తీసుకొని వెంటనే సస్పెండ్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఐక్య విద్యార్థి సంఘంగా ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ ధర్నా చేయడం జరిగింది. లేని పక్షంలో డిపో మేనేజర్ ఉద్యమం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.